ఈరోజు 5.1 అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసిక్‌లీ అందరికీ తెలుసు 5.1 అంటే స్పీకర్స్ అని చెప్పి. కానీ అదే ఏం స్పీకర్స్? ఎలా యూజ్ చేస్తాం? ఎలా ప్లేస్‌మెంట్ చేస్తాం? ఏ డైరెక్షన్‌లో పెట్టాలి? ఏ స్పీకర్ నుంచి ఎలాంటి ఆడియో వస్తది? అన్నీ మనకి ఇంపార్టెంటా? అన్నిటి మీద మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలా? అనే టాపిక్‌ని ఈరోజు చెప్తా. సో ఫస్ట్ మనం 5 గురించి మాట్లాడుకుందాం. ఆ 5ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తా. 3 అండ్ 2. సో ఇప్పుడు మనం ఆ 3 గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్‌లీ 3 ఏంటంటే మనం దాన్ని ఎల్‌సీఆర్ అని అంటాం. అంటే లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ కింద మనం డివైడ్ చేయాలా అంటే ఎస్ మనం అలానే చేయాలి. లేదు మీరు ఆ 3 స్పీకర్ని మీరు ఒక ఫ్రంట్లో కానీ లేదంటే ఒక సైడ్లో కానీ పెడితే ఏమవుతుంది అంటే సో మన స్క్రీన్లోని లెఫ్ట్ ఉన్న పర్సన్ రైట్ ఉన్న పర్సన్ సో ఇద్దరు కన్వర్జేషన్ ఉన్నప్పుడు మనకి మాటలు అనేవి లెఫ్ట్లో ఉన్న పర్సన్ మాటలు రైట్ నుంచి వస్తే అంత అనీవెన్గా ఉంటుందో సో బేసిక్లీ మనం 3 స్పీకర్లో సెంటర్లో పెడితే మనకు వాయిస్ అనేది సెంటర్ నుంచే వస్తుంది. మనం ఫీల్ అవ్వలేం, ఆ ఎక్స్పీరియన్స్ని మనం మిస్ అవుతాం. ఎల్‌సీఆర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన హోమ్ థియేటర్స్లో. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ వేణు సినీ వరల్డ్. ఈరోజు 5.1 అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసిక్లీ అందరికీ తెలుసు 5.1 అంటే స్పీకర్స్ అని చెప్పి. కానీ అదే ఏం స్పీకర్స్? ఎలా యూజ్ చేస్తాం? ఎలా ప్లేస్‌మెంట్ చేస్తాం? ఏ డైరెక్షన్‌లో పెట్టాలి? ఏ స్పీకర్ నుంచి ఎలాంటి ఆడియో వస్తుంది? అన్నీ మనకి ఇంపార్టెంటా? అన్నిటి మీద మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలా? అనే టాపిక్‌ని ఈరోజు చెప్తా. సో ఫస్ట్ మనం 5 గురించి మాట్లాడుకుందాం. ఆ 5ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తా. 3 అండ్ 2. సో ఇప్పుడు మనం ఆ 3 గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్లీ 3 ఏంటంటే మనం దాన్ని ఎల్‌సీఆర్ అని అంటాం. అంటే లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ కింద మనం డివైడ్ చేయాలా అంటే ఎస్ మనం అలానే చేయాలి. లేదు మీరు ఆ 3 స్పీకర్ని మీరు ఒక ఫ్రంట్లో కానీ లేదంటే ఒక సైడ్లో కానీ పెడితే ఏమవుతుంది అంటే సో మన స్క్రీన్లోని లెఫ్ట్ ఉన్న పర్సన్ రైట్ ఉన్న పర్సన్ సో ఇద్దరు కన్వర్జేషన్ ఉన్నప్పుడు మనకి మాటలు అనేవి లెఫ్ట్లో ఉన్న పర్సన్ మాటలు రైట్ నుంచి వస్తే అంత అనీవెన్గా ఉంటుందో సో బేసిక్లీ మనం 3 స్పీకర్లో సెంటర్లో పెడితే మనకు వాయిస్ అనేది సెంటర్ నుంచే వస్తుంది. మనం ఫీల్ అవ్వలేం, ఆ ఎక్స్పీరియన్స్ని మనం మిస్ అవుతాం. ఎల్‌సీఆర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన హోమ్ థియేటర్స్లో. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ వేణు సినీ వరల్డ్.